కానీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అబద్ధం మాటలు మాట్లాడి ప్రజలను దిట్టంగా మోసం 420 చీటర్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చీటింగ్ వ్యక్తి. అర్థమైతే అందరికి రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ రాదని తెలిసి కూడా 42% రిజర్వేషన్ అబద్ధాలు చేసి వాళ్ళ బీసీ సామాజిక వర్గాన్ని అంతా మోసం చేసి మభ్య పెట్టి పెట్టి ఇప్పటిలో బ్లఫింగ్ చేస్తున్నాడు. నేను అది చేస్తా, నేను కోటుకోతా, నేను ఏందో చేస్తా, ఓడగలుగుతా. ఈ రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. అన్ని అబద్ధాల మాటలు, నూటి ముట్టలు మాత్రమే. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని గద్దె మీద కూర్చున్నాడు. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి అలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకి, ఒక్కనాడు తెలంగాణ ఇచ్చింది లేదు. చెప్పిన మాటలు మాట్లాడి సోనియా గాంధీ మళ్ళా 100 మంది పిల్లలు సాగు కారణం అయిపోయింది. డిసెంబర్ 9 వాపసు తీసుకొని ఇన్ని మోసం చేసిన తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ తో ఒక్కసారి అంటే ఏదో కోరి అవకాశం ఇచ్చిన అదే గుదిపడడానికి తయారైంది అందరికీ. ఇద్దరే ఉన్నారు. అప్పుడు బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ కూడా లేదు. నేను ప్రతిసారి మీకు చెప్తున్నా. ఈ రోజు జూబ్లీహిల్స్ అంశం మీద మాట్లాడదాం. ప్రధానంగా బీజేపీ పార్టీ కొన్ని ఆరోపణలు, మజ్లిస్ పార్టీ, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 ఒక్కటే అని చెప్తున్నటువంటి సందర్భం. మేము గెలిస్తే గుడి కడతామని బండి సంజయ్ చెప్తున్నారు. ఏంటి అసలు అంటే బీజేపీ పార్టీకి సంబంధించి చాలా క్లియర్ కట్ గా చెప్తుంది, మేమే రాబోతున్నాం, ఈసారి మా వైపు చూస్తున్నారు. ఎందుకంటే 2 సార్లు ఇటువైపు గతంలో కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ మా వైపే చూస్తున్నారు అన్నటువంటి ఒక కొంచెం అంచనాల్లో ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు రాజాసింగ్ అడిగిన క్వశ్చన్ కు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎన్ని ఓట్లతో ఓడిపోతుంది భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నాయన. దానిపైన చెప్పారు బండి సంజయ్ గారిని, నేను గుడి కడతా, నేను బడి కడతా, ఈయన జీవితం అంతా ఇదేనా? ఇక ఇంకేమన్నా భారతీయ జనతా పార్టీకి వేరే పనే లేదు. నేను డెవలప్మెంట్ చేస్తాను మాట్లాడాలని ఫస్ట్ బండి సంజయ్ ని ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి. రామ్మోహన్ గారు అంటే మజ్లిస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టారని చెప్తున్నారు. సో దీనిపై మీరేమంటారు? రాజకీయంలో మజ్లిస్ పార్టీ నిలబెడతారు, ఇంకెవరు నిలబెడతారంటే దానికి నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకటే ఇప్పుడు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ తో అంటగాగింది, అదంతా కనిపిస్తున్న విషయమే. నువ్వేం చేయాలి? జూబ్లీహిల్స్ సీట్ గెలిస్తే కేంద్రంకి వెళ్ళి ఏం చేసుకోవచ్చు అది చెప్పమని బండి సంజయ్ గాని, నేను గెలిచి అది చేస్తా, నేను మజ్లిస్ సీట్ల ఇవన్నీ మాటలు అవసరం లేదు. టీఆర్ఎస్ అట్లా కాంగ్రెస్ ఇట్లా కాదు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి మీద కొట్లాడు, రేవంత్ రెడ్డి మీద కొట్లాడి ఏం మాట్లాడుతూ మాట్లాడు. అది వదిలిపెట్టి బీఆర్ఎస్ ఇట్లా అది ఇట్లా ఈ డైలాగ్ లో రాజకీయ డైలాగ్ చేయాల్సింది రామ్మోహన్ గారు కేసీఆర్ ప్రచారానికి వస్తారా? కరెక్ట్ మాట్లాడతారు. బీజేపీలో కేసీఆర్ ప్రచారానికి వస్తారా? 100% వస్తారండి. కేసీఆర్ గారు వస్తారు 100%. దాంతో పాటు ఎన్నికల సంఘానికి మా స్టార్ క్యాంపెయినర్ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు సన్నద్ధమవుతారు. బూత్ వైజ్ గా పని కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మా అందరికంటే ప్రచారంలో ముందున్నాం మేము. దీన్ని సంస్థాగతంగా కూడా చాలా గట్టిగా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా క్షేత్రస్థాయిలో అందరు కార్యకర్తలు ఒక్కొక్క బూత్ ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున పని నడుస్తా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ చెమటలు పట్టిస్తాం, గల్లీలకు ఉట్టిస్తాం కాంగ్రెస్ వాళ్ళు. చూడాలి జూబ్లీహిల్స్ ఏమైతే చూస్తున్నాం. శివనా అదే కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతున్నారు లేకపోతే శివలాల్ గారికి సవాల్ విసురుతున్నారు? కాంగ్రెస్ పార్టీ రైట్. శివలాల్ గారు ఏం చెప్తారు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు, బీజేపీ పార్టీ కూడా రాజస్థాన్ నుంచి లేకపోతే మధ్యప్రదేశ్ నుంచో ముఖ్యమంత్రులు రాబోతున్నారు, కేంద్ర మంత్రులు కూడా అక్కడ బాగా వేయబోతున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఇప్పుడు అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇక్కడ స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉండబోతున్నారు? ఒక్కటి గుర్తుపెట్టుకుని రాజశేఖర్ గారు ఏ పార్టీ వాళ్ళు ఎవరిని పిలుచుకొచ్చినా ముందు కారు షెడ్యూల్లో ఉంది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళ ఎవరైతే హరీష్ రావు గాని కేటీఆర్ గాని వాళ్ళ ఏ విషయాలు దొరుకుతలేవు. మా రామ్మోహన్ భాయ్ అని ఇంక ఇష్టం వచ్చినట్టు చెప్తుండు. ఆ కేటీఆర్ కు హరీష్ రావుకి పోయి నువ్వు జర అడ్వైజ్ ఇయ్యి రామ్మోహన్ భాయ్. ఎందుకంటే వాళ్ళు బస్సు దవాఖానాలో పోయి కూర్చుంటారు, వాళ్ళకి ఏం అర్థం అవుతుందో అర్థం అవుతలేదు. బస్సు దవాఖానా మీరు పోయి చూసొచ్చి ఢిల్లీలో చూసి కాపీ కొట్టిర్రు. ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర కాపీ కొట్టొచ్చి జీతాలు ఇవ్వట్లేదు వైద్యులు చెప్తుంది. నువ్వు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడితే నేనేం మాట్లాడు. ఎందుకంటే
బస్తీ దవాఖానాలు పోయి కూర్చుంటున్నారు ఈ రోజు. అంటే మీ అధికారం తీసి మిమ్మల్ని మూలకు కూర్చుని పెడితే మీకు ఈ రోజు బస్తీ దవాఖానాలు గుర్తొస్తున్నాయి. అర్థమైంది? వీళ్ళకు ప్రజలు హైదరాబాద్ డెవలప్ చేసేదేమన్నా మాట పెడితే అప్పుడు వీళ్ళకి గుర్తొస్తుంది. రేపు ఇంకొక మాట నేను ఒకటే గంటాపదంగా చెప్పేది ఏంటంటే, రేపు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ ఉన్నాడో, మొత్తానికి ఒక విద్యావంతుడు, కాన్స్టిట్యున్సీలో మొత్తం గల్లీ గల్లీ తెలిసినోడు, తర్వాత ప్రజలకు ఏం అవసరమో ఏ అవసరంలో ప్రజలకు ఏం చేయాలనే రకంగా ఆలోచించేటోడు, ఒక ఆర్గనైజేషన్ పెట్టి కూడా ప్రజలకు పిల్లలకు చదువు చెప్పడం కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీలకు మొత్తానికి శ్రీమంతం చేయడం కానీ ఒక వినూత్నమైన కార్యక్రమాలు చేసిండు. గత 8 సంవత్సరాల నుంచి అయితే ఆ ఫీల్డ్ లో ఉన్నాడు, వర్క్ చేస్తుండు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ ఇంత చురుగ్గా లేరు. రేపు నవీన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా మందబలం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అండతోని ఖచ్చితంగా గెలుస్తున్నాడు. రైట్. అంటే ఫైనల్ గా ఎన్ని ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అంచనా వేస్తున్నారు? ఎన్ని ఓట్లు? ఎందుకంటే చాలా వరకు ఓట్ షేర్ జరగబోతుంది ఈ స్థాయిలో నామినేషన్ అయ్యాయి. ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి శివలాల్ గారు. మాట్లాడుతున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పడం. ఇప్పుడు మెజార్టీ గురించే మాట్లాడడం అంతే. ఇంకా ఆల్రెడీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటది తప్ప బీజేపీ బరిలో ఉన్నా గానీ